నిజామాబాద్ రేంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ కి గోదావరి ఆనుకుని ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు 3.5 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. తెలంగాణలో గోదావరి ప్రవహించే కందకుర్తి వద్ద గోదావరి పరవలు తొక్కుతోంది. మరో 10 గంటల్లో వరద మరింత ఉధృతంగా పెరగనుంది. కందకుర్తి వద్ద ఉన్న శివాలయం నీట మునిగింది.